రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా బ్రిటన్ ఉత్తర కొరియా మాదిరిగా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగకపోయినా యుక్రెయిన్కు స్టార్మ్ షాడో మిసైల్స్ అందించింది. దీంతో రష్యా యుద్ధంలో యుక్రెయిన్ తడాకా చూపిస్తోంది. ఈ నెల 20న బ్రిటన్ మేడ్ స్టార్మ్ షాడో అనే మిసైల్ను రష్యా భూభాగంలో ప్రయోగించి ఉత్తర కొరియాకు చెందిన 500 మంది సైనికులతో పాటు రష్యాకు చెందిన టాప్ జనరల్ను మట్టుబెట్టింది. అలాగే రష్యాకు చెందిన టాప్ జనరల్ వలేరీ సోల్చూక్ ప్రాణాలు తీసింది. దీంతో పాటు క్రెమ్లిన్కు చెందిన 18 మంది అదనపు అధికారులు కూడా చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారన్న వార్తలొస్తున్నాయి. బ్రిటన్ మిసైల్ దెబ్బకు ఉత్తర కొరియాకు చెందిన సీనియర్ జనరల్ కూడా గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రష్యా 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. ఇక రష్యాకు యుక్రెయిన్కు మధ్య పోలిక లేనే లేదు. యుక్రెయిన్ అతి చిన్న దేశం, రష్యా పెద్ద దేశం. యుక్రెయిన్ను వారం 10 రోజుల్లో దారికి తెచ్చుకోవచ్చు అనుకున్నారు పుతిన్. తీరా చూస్తే ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా యుక్రెయిన్ను పూర్తిగా దారికి తెచ్చుకోలేకపోయారు. ఇక జెలెన్స్కీకి అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్తో పాటు యూరోపియన్ యూనియన్ అండగా నిలిచాయి. యుక్రెయిన్కు కావాల్సిన ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇవ్వడం మొదలెట్టాయి. దీంతో రష్యా యుక్రెయిన్ను లొంగదీసుకోలేకపోయింది. ఇక యుద్ధంలో రష్యా తరపున ప్రాణాలు కోల్పోయిన సైనికులు లక్షల్లో ఉన్నారు. అనధికార సమాచారం ప్రకారం సుమారు 5 లక్షల కంటే ఎక్కువ సైనికులు మృతి చెందడమో లేదా గాయపడ్డమో జరిగింది. దీంతో రష్యాలోని ప్రతి పౌరుడు సైన్యంలో చేరి యుక్రెయిన్తో యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య పౌరుడు భయపడి దేశం వదిలి ఇతర దేశాలకు పారిపోవాల్సి వచ్చింది. అయితే రష్యాకు మిత్రుడైన ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తమ దేశానికి చెందిన సుమారు 1,00,000 మంది సైనికులను రష్యాకు పంపాలని నిర్ణయించారు. మొదటి విడతలో భాగంగా 10,000 మంది సైనికులు రష్యాకు చేరుకున్నారు. వీరంతా వెంటనే యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. కాగా ఉత్తర కొరియాకు చెందిన జనరల్స్తో పాటు సైనికులంతా మారినో క్రూక్స్ ఏరియాలో వీరంతా అండర్ గ్రౌండ్ మిలిటరీ ఫెసిలిటీలో సేద తీరుతున్నారు. అదే సమయంలో బ్రిటన్కు చెందిన యూకే స్టార్మ్ షాడో మిసైల్స్ వీరి నివాసంపై పడింది. దీంతో అక్కడున్న ఉత్తర కొరియా సైనికులు పెద్ద మొత్తంలో చనిపోయారు. కాగా రష్యా మిలిటరీ కిమ్ జాంగ్ ఉన్ సైనికులు మారిన్ క్రూక్స్ ప్రాంతాలను అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్గా వినియోగించుకుంటోంది. అయితే కిమ్ సైనికులు పుతిన్ సైనికులకు యుద్ధంలో సహకరించేందుకు రష్యాకొచ్చింది. తాజాగా యుక్రెయిన్ బ్రిటన్కు చెందిన స్టార్మ్ షాడో మిసైల్స్ ను మొట్టమొదటిసారి రష్యాపై వినియోగించింది. రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో మిసైల్స్ పడేలా ప్రోగ్రాం చేసింది. మొత్తానికి చూస్తే బ్రిటన్ మిసైల్ రష్యాను భారీగా డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. బ్రిటన్, యుక్రెయిన్లో రష్యాకు కోలుకోలేని దెబ్బతీశాయని చెబుతున్నా రష్యా మాత్రం తమకు భారీ మొత్తంలో నష్టం జరిగిందని ఇప్పటికీ నోరు విప్పడం లేదు. అలాగే ఉత్తర కొరియా కూడా దీని గురించి స్పందించడం లేదు. ఒకవేళ భారీ ఎత్తున నష్టం జరిగి ఉంటే పుతిన్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయి ఉండేవాడు. ఇక బ్రిటన్ అటు యుక్రెయిన్పై మరిన్ని దాడులు చేసేవాడు. గత వారం రష్యా యుక్రెయిన్లోని నిప్రో ఏరియాలో ఒరెన్షిక్ అనే హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగించాడు. పెద్ద ఎత్తున రష్యాకు నష్టం జరిగి ఉంటే అణుబాంబు ప్రయోగిస్తామని హెచ్చరికలు చేసేవాడు కదా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజా అణు ఒప్పందానికి సంబంధించి పుతిన్ సంతకం కూడా చేశారు. ఒకవేళ ఏదైనా దేశం రష్యాపై అణ్వాయుధాలతో దాడులు చేస్తే రష్యా కూడా అణ్వాయుధాలతో ప్రతీకార దాడులు చేయడానికి సర్వ హక్కులున్నాయనేది దాని ప్రధాన ఉద్దేశం. కాగా ఈ ప్రతిపాదన మొట్టమొదటిసారి ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చింది. అయితే గత మంగళవారం నాడు యుద్ధం మొదలై 1000 రోజులు గడిచిన సందర్భంగా ఆ రోజు సంతకాలు జరిగాయి. అయితే తాజాగా అమెరికాకు చెందిన గ్లోబల్ డిఫెన్స్ కార్పొరేషన్ విడుదల చేసిన ప్రకటనలో 500 మంది ఉత్తర కొరియా సైనికులు మృతి చెందగా రష్యాకు చెందిన మిలిటరీ అధికారులు చనిపోయారని ప్రకటించింది. అయితే ఈ వార్తను స్వతంత్ర సంస్థలు ఖరారు చేయాల్సి ఉంది. రష్యా తరపున యుద్ధం చేయడానికి సుమారు 10,000 మంది ఉత్తర కొరియా సైనికులు సైబీరియా ప్రాంతంలో బస చేశారు. కాగా వీరంతా పుతిన్ తరపున యుక్రెయిన్పై పోరాటం చేయడానికి వచ్చారు. అయితే యుక్రెయిన్ బ్రిటన్ మిసైల్ ప్రయోగించడంతో రష్యా దక్షిణ ప్రాంతంతో పాటు తూర్పు ఏరియాలో రష్యా ఆర్మీ అధికారులు పెద్ద మొత్తంలో చనిపోయారు. అయితే బ్రిటన్కు చెందిన ఈ షాడో స్టార్మ్ మాత్రం మిలిటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు కూడా చిక్కదు. దీంతో శత్రువుకు ఈ క్షిపణి చుక్కలు చూపించింది. గత వారం ఇదే మిసైల్ ను రష్యన్ ప్రెసిడెన్షియల్ అఫైర్స్ డైరెక్టర్ కార్యాలయంపై ప్రయోగించింది. ఇక బ్రిటన్
బ్రిటన్ షాడో మిసైల్ రేంజ్ విషయానికొస్తే సుమారు 180 మైళ్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదిస్తోంది. దీంతో యుక్రెయిన్ రష్యా సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో మాస్కోలోకి క్షిపణులను ప్రయోగించేందుకు అవకాశం చిక్కింది. ఇదిలా ఉండగా రష్యాలోని క్రూక్స్ ప్రాంతాన్ని యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ నుంచి ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రష్యా తన సైనికులను పంపించింది. బ్రిటన్ మిసైల్ దెబ్బకు పెద్ద ఎత్తున రష్యా సైనికులు, ఉత్తర కొరియా సైనికులు చనిపోయారు. ఇక యుక్రెయిన్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే క్రూక్స్ రీజియన్ను అడ్డుపెట్టుకుని పుతిన్తో కాల్పుల ఒప్పందానికి బేరం పెట్టాలని జెలెన్స్కీ ప్లాన్ చేస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో బ్రిటన్ మిసైల్స్ రష్యాలో మరింత విధ్వంసం సృష్టించబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.